Om Shanti Shanti Shanti. We will recite a few mantras from Snapper. Om Agnaya Vitaye Pranano Atyataye Nihoda Sasi Barvishi Pamate Jnana Kota Vishkesha Vigaha Deve Nirmanushe Jane Abhindu Tamharimati Modaram Vishwavedasam Ashe Nasya Sutratam Abhirutram Navinasya Samitra Shukra Ahuta Presham Govarimshe Nittamyapriyam Advedanam Navedyam Panjovadnena Bodhi Pari Vishwasya Udar Vishwamatyasya Te Yushu Praganite Atna Tikhetaraniya Te Virvarta Santubhi Ate Vatso Manoyama Paramatsiksanasta Advekmanamayegira Mahamne Pushkaradakya Darva Vinamantara Murno Vishwasya Bhatataha Adve Vivasvata Barasmabhyamutaye Mahe Devo Yasino Dushe Om Shanti Shanti. Now we'll end this Vedic recitation session with Shanti. Om Tatshamyoramanimahe Karunyatnaye Namane Daivi Swastirastunaha Swastirmanushekam Shanno Aspudvipade Shakchatushpade Urdhvam Digatu Veshanam Om Shanti Shanti Shanti. Thank you. Now I request Sri Keshav and Rama today. I request K. Srinivas. I request Acharya Akshita. P. Madan Mangal. Now I request Mrs. Jyotsna Yadav. I request the members to settle down. Now I request Keshav and the President of Chief Justice. Item which are not available,
Jyotsna India's job to deliver a speech. Mrs. Jyotsna India's job is the doctor of Maid Street, She worked and retired in All India Radio. She was also the former Brahmasadani chief editor of Peace on the Mountain, which is run by what? Thank you, ma'am. అందరికీ నమస్కారం. ఇవాళ ముగ్గురు మహాపురుషులు పుట్టినరోజు పండుగ జరుపుకోవడానికి సమావేశం. బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన రాజా రామమోహన్ రాయ్ గారు మే 22వ తారీఖు ఇక సంఘ సంస్కర్తగా ఎంతో పేరు రాజా భాగ్యరెడ్డి గారు వారు కూడా మే 22వ తారీఖు మే 20వ తారీఖున ఆచార్య సీతారామన్ గారు వారు బ్రహ్మ సమాజానికి సమాజం సిద్ధాంతాల వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. స్వయంగా తన జీవితంలో బ్రహ్మ సమాజ సిద్ధాంతాన్ని ఆచరించి 10 మందికి ఆదర్శం. సంస్కృతిగా రాజా రామమోహన్ రాయ్ గారు చేసిన కృషి చాలా మందికి తెలుసు, అనేక మందికి తెలుసు. బ్రహ్మ సమాజానికి బాగా తెలుసు. ఓకే, రాజా భాగ్యరెడ్డి ఉన్నారు. ఆయన విద్య విలువను గురించి విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. మొదటి ప్రాథమిక పాఠశాలని జగన్మిత్ర మండలి అనే సంస్థను స్థాపించి ఆయన ఆ పాఠశాలను ప్రారంభించారు. నిమ్న కులాలను ఉద్ధరించాలని చెప్పి ఒక మన్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాలు వీటి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రయత్నించారు. ఇలా చాలా కార్యక్రమాలు ఆయన చేశారు. అందువల్లే ఆయన మహాపురుషుడయ్యారు. సీతారామ బ్రహ్మ గారు అధ్యయనం, అధ్యాపనం రెండూ చేశారు. అంటే బ్రహ్మ సమాజ సిద్ధాంతాన్ని బాగా అధ్యయనం చేయడమే కాకుండా బ్రహ్మ సమాజంలో చేరాలి అనుకునే వాళ్ళ కోసం ఒక ప్రణాళిక, ఒక సిలబస్ ను తయారు చేశారు. సిలబస్ ను తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పరీక్ష పెట్టి వీళ్ళు ఈ సిద్ధాంతాలు ఆకలింపు చేసుకున్నారా లేదా తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళని బ్రహ్మ సమాజ దీక్ష ఇచ్చి వాళ్ళని బ్రహ్మ సమాజంగా ముద్ర వేశారు. అది బ్రహ్మ సమాజ వ్యాప్తికి అనేక పుస్తకాలు రాశారు. తెలుగులోనూ రాశారు, ఇంగ్లీష్లోనూ రాశారు. బ్రహ్మ సమాజ సమావేశాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారు. ఎన్నోసార్లు ఆయన అధ్యక్షతన అఖిల భారత బ్రహ్మ సమాజ సమ్మేళనాలు చాలా చోట్ల జరిగాయి. సీతారామ బ్రహ్మ గారి గురించి చెప్పమంటే నేను ఆయన ఒళ్ళో కూర్చుని ఆడుకున్న పసిపాపగా, లేకపోతే ఆయన పక్కన కూర్చొని నేర్చుకున్న శ్లోకాలు నేర్చుకున్న అమ్మాయిగా నేను మాట్లాడగలను. కానీ పెద్ద సంత సంస్కర్త లేకపోతే పెద్ద వ్యక్తి చాలా గొప్పవారు అన్నట్టు మాట్లాడడం నాకు చాలా గొప్ప కారణం కాదు. నాకు నాన్న అంటే ఈయనే కనిపిస్తారు. నాకు శ్లోకాలు నేర్పిస్తుంది నాన్న, దాని బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు నేర్పించిన నాన్న, ఈయనే గుర్తొస్తారు. బ్రహ్మ సమాజం గురించి, దాని ఆయన చేసిన కృషి గురించి చల్లా కేశవచంద్ర గారు తప్పకుండా మాట్లాడతారు. ఈ ముగ్గురిని చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది. మనిషిలో స్వతసిద్ధంగా
పరుల గురించి ఆలోచించడం, పరులకు మేలు చేయాలి అని తలపెట్టడం, ఆ ఆలోచనకి శ్రీకారం చుట్టి దాన్ని ఆచరణలో పెట్టడం, ఈ నైజం అన్నది మనిషిలో స్వతసిద్ధంగా ఉన్నది. దాన్ని గుర్తించి దాన్ని క్లోజ్ చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది దాన్ని పక్కన పెట్టేసి పట్టించుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకుంటూ ఎంతవరకు చిన్ని నా భోజనం శ్రీరామ రక్ష అనేలాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అలా ప్రవర్తించడం వల్ల సంఘంలో సంఘ సంస్కృతుల సంఖ్య తక్కువగాను, మామూలు మనుషుల సంఖ్య ఎక్కువగాను ఉంది. అలాగే మనిషిలో విపరీతమైన మొండితనం ఉంది. ఆ మొండితనం వల్లే ఎంతో మంది కృషి చేసినప్పటికీ కొన్ని అనాచారాలు, దురాచారాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఈ మధ్యనే ఎక్కడో సతీ సంగమనం జరిగిందని చెప్పి రాజస్థాన్ అగ్నిలో నేను చదివాను. ఈ దేవదాసి జోగిని వ్యవస్థలు ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఇంకా ఉన్నట్టు నేను పేపర్లో చదివాను. కాబట్టి ఇంకా కొనసాగుతున్నాయి. ఇంతమంది ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శతాబ్దాల నుంచి కృషి చేస్తున్నప్పటికీ ఇంకా ఇవి కొనసాగుతున్నాయి అంటే మనిషిలోని మొండితనం, స్వార్థం ఇదే కారణం. ఒకే మనిషిలో ఇది రెండు ఉండకపోవచ్చు, కానీ మనిషి అనే వ్యక్తిలో, మనిషిలో ఈ ద్వంద్వాలు ఉన్నాయి. మంచితనం ఉంది, దుర్మార్గం ఉంది. ఈ ద్వంద్వాలను అతీతించి జీవితం గడపడమే మనిషి యొక్క ఉద్దేశం ఉంటుంది. అదే జీవితం యాక్చువల్గా. ఈ ద్వంద్వాలను అధిగమించడానికి మనిషి చేసే ప్రయత్నమే జీవితం అని నేను అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. Thank you. Now I request the Madan Mohan Garu to the pitch. Madan Mohan Garu is a senior member and also a state high court. What is it? Respected elders, today I am fortunate enough to speak about the marketing development on this auspicious occasion. Dates the marketing development on 2nd of May 1888. He was not a Lady Rana, who we tell his father. Gave the name Lady by saying his leadership for his Arya Samaj conforming to right development. He carried out many reforms for the emancipation of the backward. He was recognized as a complete leader of the business classes, and he felt that part of their degradation was due to their own apathy and ignorance. He taught that all men were equal before God, and kept his conscience alive through personal talks and public meetings, working for the uplift of the depressed. He formed the Adi Hindu Social Service League to uplift the depressed. He fought against the social evils like illiteracy, druggies, cruelty towards the animal and alcoholism. It was
efforts that the Nizam government passed a law making the jury system to travel. He used to publish weekly magazines by the Bharatiya to educate the masses and inspire them to act initially. In this context, I give a little of my personal knowledge. My father, he was younger to Bhakti Verma by 13 years, and he was his contemporary, and he came in contact with him in Golconda Fort. My father was working as a Nizam military. He was a musician in the Nizam military. So he came in contact with Bhakti Verma, and he was inspired by him, and he was taken as the leader of that area. So my father was a staunch follower of Bhakti Verma. He used to follow Bhakti Verma. Even in my childhood, I got with Nana. So that was my personal relationship with the family of. And Bhakti Verma was so influenced. My father was not much educated in those days, but he knows little of English, Hindi, Telugu, and Urdu. Because this was Islam government, he has learned Urdu. So he was acquainted with all the four languages. So he is being taken as a disciple, and my father also served in all his association. And in that Golconda area, to the village, nearby villages, he has made the people to follow the principles of Bhakti. So in that context, he himself has stopped eating liquor, non-vegetarian. It was in practice in those days. So my father in those days was a vegetarian, actually, and he is constantly follower of Dharma principles. And because of those things, my family, we are four children of my father. And I'm the youngest one who's alive, all the four gone. So we all are inspired by and by birth or so in the association we have followed the principles of Brahma Samaj. Even my naming ceremony was done on these flags. I was fortunate enough to continue my association with this Brahma Samaj. And lastly, to conclude, he was because he was associated with Gandhi, Tagore, and Sarojini Naidu. In course of his work, he was a great artist. He exchanged landscape sketches with Tagore in Shantiniketan, where he was attending functions of Adi Brahma Samaj in 1970. Bhakti Verma was a great orator, and between 1916 to 1931, he delivered 3,348 speeches. Bhakti Verma was instrumental in building the Magnificent Mandir in 1955. He was the first minister of this Samaj. My father, in those days, he has also collected the donations from the local people and he has contributed to this Samaj. So I got much more attachment with this. And I was being a civil engineer in my young age. I used to attend all the civil works and painting or any civil works. I used to cooperate with this. I feel immensely proud to inform you all that tomorrow, the 22nd May, the 135th birth anniversary of Bhakti Verma is declared as a state function by Telangana government.
I sincerely thank the organization committee for giving me this opportunity to speak to this auspicious occasion. Now I request Shri Acharya Rishikesh Acharya Rishikesh is a lady scholar, by profession. He holds his master's from IIT. His passion on Vedas led him to dedicate his life to learning and students. He regularly conducts online classes to teach the Vedas to people of all ages. Over to you. Thank you. Good morning. ఈరోజు మనం రాజా రామమోహన్ గారి 252 బర్త్ యానివర్సరీ గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడ అనుకుంటున్నాను. 250 సంవత్సరాల నుండి చాలా 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 పెద్దది. ఎందుకంటే యూజువల్గా మనం మనుషుల్ని ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరు పరిశ్రమ చేశారా, ఎవరున్నారా, ఎవరు అడిగారా, వీళ్ళే మనకి గుర్తుండదు. కానీ చాలా తక్కువ మంది చరిత్ర ప్రేరితో చాలా మంది ఉంటారు. ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కుతారు, చరిత్ర లోపలికి మంచి పనులు చేసిన వాళ్ళే ఎక్కుతారు. మనస్ఫూర్తిగా కొంతమందిని మాత్రమే ఖచ్చితంగా ఈ రోజుకి కూడా మనం పరచుకోవాలి. అలాంటి కొద్ది మందిలో రాజా రామమోహన్ గారు ఒకటి కాబట్టి ఆయన గురించి ఆల్మోస్ట్ 250 years తర్వాత కూడా మనం ఈరోజు ఆయన గురించి ఆలోచించాలి. మామూలుగా ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కానీ కనుకుంటే రాజా రామమోహన్ గారి గురించి ఒక పేజీలో 2 పేజీలో వస్తుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అసలు రాజా రామమోహన్ గారి గురించి ఎప్పుడు తెలుసుకోవాలి, ఏం లాభం? సపోజ్ ఓకే తెలుసుకుందామని కన్విన్స్ అయిన తర్వాత ఏం తెలుసుకోవాలి ఆయన గురించి? మనందరికీ ఉన్నటువంటి టైమే చాలా తక్కువ. పొద్దున్న లేస్తే వాట్సాప్లో, ఫేస్బుక్లో చాలా రకాలైనటువంటి విషయాలు మన నాలెడ్జ్ కోసం మనందరికీ వస్తూ ఉంటాయి. మనకున్నటువంటి యాటిట్యూడ్ 1 minute స్క్రాల్ చేసుకుంటాం. జస్ట్లో మనం రైట్ నుంచి సమ్మరీ ఏంటి అసలు నాకేమో తెలిస్తే తక్కువ చేసుకుంటాం అనేటటువంటిది మనం ఎత్తుకుంటూ ఉంటాం. సో మనం మనం ఇప్పుడు చేయబోయేటటువంటి డిస్కషన్ 2 parts చేస్తాం. అసలు రాజా రామమోహన్ గారి గురించి తెలుసుకుంటే ఏం తెలుసుకున్నాను? రాజా రామమోహన్ గారి గురించి ఎందుకు తెలుసుకోవాలని దాన్ని నేను ఒక 3 points. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు భారతదేశాన్ని కనుక మనం తీసుకుంటే నిజంగా టాప్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టాప్ 10లో వరల్డ్ మొత్తం ఉన్న వాళ్ళలో కొంతమంది మన కంట్రీలో కూడా ఉన్నారు. అంబానీ ఉన్నారు, అదానీ. టెక్నాలజీ సైడ్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ మనం చంద్రయాన్ని పంపించాం, మంగళయాన్ని పంపించాం, చాలా స్పేస్ రీసెర్చ్లో మనం చాలా ప్రోగ్రెస్ చేస్తాం. అలానే మీరు ఏ టెక్నికల్ రంగాన్ని తీసుకున్నా మిగతా అన్నింటిలో కూడా మనం ఆన్ పార్ విత్ కంట్రీ. సో దేశంలో ధనవంతులు ఉన్నారు, అలాగే టెక్నికల్ పీపుల్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మన వైపు నుంచి కనుక గమనిస్తే ఈ డిస్పారిటీ ఏదైతే ఉందో, ఉన్నవాడు బాగా డబ్బుగా ఉండడం, లేనటువంటి వాడు పెద్దగానే ఉండడం, లేదా చాలా మందికి ఇంకా చదువు అందకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సొసైటీగా మనం పడుతున్నటువంటి ఇబ్బందుల రూపం మారింది. ఒకప్పుడు మేబీ సతీ సగం ఇలా ఉండొచ్చు, ఈ రోజుల్లో కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేబీ ఈరోజు ఒక డిజిటల్ ఎడిషన్ ఇస్తున్నాం, అది ఒక పెద్ద పనిష్మెంట్గా లేకపోతే దరిద్రంగా మారి చాలా మంది ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి చాలా రకాలైనటువంటి రుగ్మతలు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎట్లా అయితే మనం కంట్రీకి ఇంతమంది ఇంజనీర్స్, ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది సైంటిస్ట్ ఉండాలని కోరుకుంటాము, అలానే మనం కనుక విజన్ ఉంటే ప్రతి కంట్రీకి కూడా ఇంతమంది సోషల్ డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఈ రకంగా మనం చిల్డ్రన్ ఇండియా అనేటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడే, అలాంటి డిపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు లేదా అలాంటి జనాలు ఉన్నప్పుడే ఈ సొసైటీలో ఉన్నటువంటి
ఈ అన్ఈక్వల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్. అంటే ఈ రోజు మన రాజారామన్న గారు తెచ్చుకోవడానికి అవసరం ఏంటి అంటే, ఈ రోజు మిగతా వాళ్ళ అవసరం ఎలా ఉందో అలానే రాజారామన్న గారి నాటి మనుషుల యొక్క అవసరం ఉంది కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం కనుక హిస్టరీ చూసినట్లయితే, హిస్టరీలో ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి ఫేమస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లేదా సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కంట్రీని ముందుకు తీసుకెళ్ళినటువంటి పోయిట్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈయన ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు. అంటే మీరు స్పిరిచువల్ గా కనుక మన వైపు నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని తీసుకుంటే, లిటరేచర్ లో హైయెస్ట్ ప్రైజ్ ఏదైతే పొందవచ్చో నోబెల్ ప్రైజ్ లాంటిది ఇండియాకి వచ్చింది. ఆ ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాజారామన్న గారు ఫాలో. అలానే సైంటిస్ట్ లో కనుక తీసుకుంటే మొక్కల్లో కూడా ప్రాణం ఉందని నిరూపించినటువంటి వాడు సార్ జగదీష్ చంద్ర బోస్. అలానే ఆయన కూడా రాజారామన్న గారు ఫాలో అయ్యి సంఘ సంస్కృతిలో పేరు విధంగానే ఆంధ్ర తెలంగాణలో మన కందుకూరి వీరేశలింగం గారి పేరు, పేరు ఉంటాయి. వీళ్ళందరూ కూడా రాజారామన్న గారు ఫాలో అయ్యి ఫ్రీడమ్ స్ట్రగుల్ కనుక తీసుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఒక ఎక్స్ట్రీమ్ ఏమో మనకి మహాత్మా గాంధీ గారు గుర్తొస్తారు, ఒక ఎక్స్ట్రీమ్ ఏమో సుభాష్ చంద్రబోస్ గారు గుర్తొస్తారు. వీళ్ళిద్దరు కూడా రాజారామన్న ఫాలో వస్తాయి. వీళ్ళ ప్రతి ఒక్క టీచింగ్ చూస్తే అలానే మీరు ఏ ఏరియా తీసుకున్నా, లైక్ ఫ్రీడమ్ స్ట్రగుల్ తీసుకున్నా, ఇటు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకున్నా, లేకపోతే ఇటు సోషల్ రిఫార్మ్స్ తీసుకున్నా, లేకపోతే ఇటు ఉమెన్ రిలేటెడ్ రిఫార్మ్స్ తీసుకున్నా, ఏ ఏరియాస్ తీసుకున్నా సరే ఇంత ఎక్కువగా ఇంత మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ని ఎట్ ఏ టైంలో షార్ట్ టైంలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే ఎంతో గొప్పనైనటువంటి పనులు చేసినటువంటి, మనకి ఆదర్శంగా ఎవరైతే గొప్పగా చెప్పుకునే మహానుభావులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసినటువంటి క్యారెక్టర్. కాబట్టి ఇంతమందిని ఎలా ఇన్స్పైర్ చేయగలిగాడు ఒక వ్యక్తి? అంత సడన్ గా ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటి, అంతకు ముందుగా ఉన్నటువంటి వాళ్ళు చేయనటువంటి పని ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి మనకు అర్థం కావాలి. లేదు అంటే ఆయన నుంచి మనం నేర్చుకునేదంటూ ఏమీ ఉండదు. అలానే జనరల్ గా రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మూడో రీజన్. ఫస్ట్ రీజన్ ఏమని చెప్పుకున్నాము, అన్నిటికంటే ఎక్కువగా, ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఈ రోజు రాజా రామ్మోహన్ రాయ్ గారు అవసరం ఉంది కాబట్టి తెలుసుకోవాలి. సెకండ్, అంత ఎక్కువగా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాళ్ళు, అంత ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాడు, అలా హైయెస్ట్ స్టేజ్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసిన తక్కువ మంది ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. మూడోది, ఇంత మల్టిపుల్ ఏరియాస్ లో జనరల్ గా మీరు రిలీజియస్ రిఫార్మర్ ని చూస్తుంటారు, లేదా సోషల్ రిఫార్మర్ గురించి వినుంటాం, ఎడ్యుకేషనల్ రిఫార్మర్ గురించి వినుంటాం, లేదా ఇంకేదో ఉమెన్ రిఫార్మర్స్ గురించి వినుంటాం. బట్ ఎడ్యుకేషన్, సోషల్, ప్రెస్, లాంగ్వేజ్, ఇది అదేని అంటే ఏమాత్రం ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా మాక్సిమం ఎన్ని ఏరియాస్ లైఫ్ లో కవర్ చేయగలిగితే అన్ని ఏరియాస్ లో ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ లో, ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి వాటిల్లో కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి మల్టిట్యూడ్ పర్సనాలిటీ కానీ మీరు చూస్తే హిస్టరీలో కేవలం రీసెంట్ టైమ్స్ లో అయితే మీరు రాజా రామ్మోహన్ రాయ్ గారే చూస్తారు. అంటే జనరల్ గా యూజువల్ గా రిలీజియస్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, రిలీజియస్ రిఫార్మ్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి ఇటువంటి సైన్స్ లేదా సోషల్ యాంగిల్స్ లో కొంచెం తక్కువ ఇంటర్వేరెన్స్ ఉంటుంది. బట్ రాజా రామ్మోహన్ రాయ్ గారు రిలీజియస్ రిఫార్మ్స్ లో ఎంతైతే యాక్టివ్ గా ఉన్నారు, సోషల్ రిఫార్మ్స్ లో అంత యాక్టివ్ గా ఉన్నారు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో అంత యాక్టివ్ గా ఉన్నారు. సో ఒక మనిషి గనక, మనం అందరం కూడా ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలా మంది సోషల్ వర్క్ అంటే జనాలకు ఎంతో కొంత మేలు చేద్దాము, సొసైటీని ఉద్ధరిద్దాము, సొసైటీని ముందరికి తీసుకెళ్దాం అన్న ఉద్దేశంతో వచ్చారు. జనరల్ గా మనం ఏం చేస్తాము, సపోజ్ మనం కనుక డబ్బున్న పర్సన్ కావాలనుకోండి, మనం బిల్ గేట్స్ గురించో లేకపోతే వారెన్ బఫెట్ గురించో బుక్స్ చదువుతాం మనం. లేదా మనం కనుక సపోజ్ ఒక పెద్ద మూవీ స్టార్ కావాలంటే ఆ మూవీ స్టార్ ఎంత కష్టపడ్డాడో వీడి గురించి తెలుసుకుంటాము. మనం నిజంగా సొసైటీలో సోషల్ వర్క్ చేసి ఉద్ధరించి కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకొద్దాం అనుకుంటే హిస్టారికల్ గా జనాలు ఎలా చేశారో తెలియకుండా గనక, ఎటువంటి ఆ నాలెడ్జ్ లేకుండా చేస్తే మనం చేసేటటువంటి పని ఎప్పుడు కూడా పూర్తిగా ఉండదు. కాబట్టి ఎలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ఈ రాబోయేటటువంటి తరాల్ని అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుండాలి. బట్ ఈ రోజు మనకి అన్ఫార్చునేట్ గా క్రికెట్ స్టార్స్ గురించి, మూవీ స్టార్స్ గురించి తెలిసినంతగా ఇలాంటి సోషల్ రిఫార్మర్ గురించి మనం తెలుసుకోమను. సో ఈ మూడు రీజన్స్ వల్ల మనం రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం. ఓకే, గుడ్. సో రాజా రామ్మోహన్ రాయ్ గురించి అసలు మనం ఏం తెలుసుకోవాలి?
సమ్మరీగా మనం ఆయన లైఫ్ లో నేర్చుకోవాలంటే జస్ట్ గా ఏం నేర్చుకోవాలి, ఒక 4-5 పాయింట్స్ లో దీన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా సరే మీరు సోషల్ రిఫార్మర్ గా కనుక ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటే అన్నిటికంటే మీకు మంచి మనసు ఉండాలి. అన్నిటికంటే మనకి ఏముండాలి? మంచి మనసు ఉండాలి. అంటే మంచి పని చేయాలి అనేటువంటి సంకల్పం ఉండాలి. లక్కీగా అది చాలా మందికి ఉంటుంది. ఈ రోజు ఒకవైపు నెగిటివ్ గా వెళ్తున్నటువంటి ఫానటిక్ గా ఉన్నటువంటి యూత్ ఎలా అయితే ఉన్నారో అదే రకంగా కొన్ని 100 మందికి 1000 మందికి తోడ్పడడం అనుకోండి మంచి పని చేసే ఉద్దేశం వాడు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటి? గట్టి అంటే మంచి మనస్సు ఉండాలి. సెకండ్, అన్నిటికంటే కావాల్సింది దృఢమైనటువంటి సంకల్పం. ఎందుకంటే యూజువల్ గా మనందరం మంచి పనులు చేయాలనుకుంటాం కానీ కొన్ని రోజులు చేసింగానే కొన్ని ఇబ్బందులు వచ్చింగానే వాటిని ఇడిచేస్తాము. యూజువల్ గా మనందరికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సహనం లేకపోవడం వల్ల, ధైర్యాన్ని కోల్పోవడం వల్ల రకరకాలుగా చేసేటటువంటి మంచి పనులను మధ్యలో ఆపి ఇడిచేస్తాం, లేదా చేసేటువంటి మంచి పనులని కొన్ని రోజులు చేసి విడిచేసి ఇంకో మంచి పనికి షిఫ్ట్ అవుతూ ఉంటాం. కంప్లీట్ అయ్యేదాకా చాలా తక్కువ మంది ఎండ్ టు ఎండ్ చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో రాజా రామ్మోహన్ రాయ్ గారి లైఫ్ లో మనం నేర్చుకోవాల్సిన సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది వచ్చినా ధైర్యాన్ని కోల్పోకుండా, భయపడకుండా, సహనంతో, ధైర్యంతో ఎట్టి పరిస్థితుల్లో ఉంటే గనక ఆ మంచి పని కంప్లీట్ అవుతుంది. అంటే ఆయన చేసిన రిఫార్మ్స్ లో మీరు సతీ సహగమనం తీసుకున్నా, లేకపోతే ఎలాంటి రిఫార్మ్ తీసుకున్నా ఆయన ఆల్మోస్ట్ డెత్ అంటే చంపుతారన్నటువంటి పనిష్మెంట్ ఎప్పుడు అంటే ఆయన చుట్టూ కూడా అలాంటి ఇబ్బంది అనే భయం ఎప్పుడు ఉంటుండేది. అంటే ఆయన ప్రాణాలు తీయడానికి చాలా మంది ట్రై చేశారు, బట్ ఆయన ఎప్పుడు కూడా కేర్ చేయలేదు. చివరికి ఇబ్బందులు, వాళ్ళ నాన్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మదర్ వాళ్ళు, ఇలాంటి ఇబ్బందులు కూడా చాలా వచ్చినాయి. ఆయన పెద్ద భయపడి ఆపేలేదు. కాబట్టి మంచి పని చేయాలని అందరికీ ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు, కానీ దృఢమైనటువంటి సంకల్పం లేకపోతే కనుక మీరు అనుకున్నటువంటి మంచి పనులను కంప్లీట్ చేయలేదు. మూడోది, మంచి పనులు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సంకల్పం ప్లస్ మనసు ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. జనరల్ గా మంచి పనులు చేయాలంటే వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారో మనం మొదలు పెడతాం. ఒక కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అనేది మనం మంచి పనులను ఎప్పుడు కూడా పెట్టుకోం. రాజా రామ్మోహన్ రాయ్ గారు కనుక లైఫ్ చూస్తే, రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఈ రోజు గుర్తు చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఆయన నాలెడ్జ్. ఒక పర్సన్ ఒక 14 లాంగ్వేజెస్ లో గ్రిప్ ఉంది. మనకి 4-5 లాంగ్వేజెస్ వస్తేనే కష్టం. ఒక పక్క సైన్సెస్ లో గ్రిప్ ఉంది. అంటే లాంగ్వేజ్ లో హైయెస్ట్ రాట్ల నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో దాని వచ్చినటువంటి పోయిట్ కూడా ఆయన చూసే ఇన్స్పైర్ అయ్యాడు. సో ఆయన బెంగాలీ గ్రామర్ గురించి కూడా రాశాడు. ఈ రోజు మనం చూసేటటువంటి మన చంద్రయాన్ ఇవన్నీ కూడా ఒక ఎక్స్ట్రీమ్ జనాలు ఏమంటారంటే వెస్ట్రన్ మొత్తం కరెక్ట్, వెస్ట్రన్ కంట్రీసే కరెక్ట్, మనం చెప్పేదంతా తప్పంటారు. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటారు, లేదు మన ఇండియానే కరెక్ట్, మన వేదాలే కరెక్ట్, మిగతా అంతా తప్పంటారు. బట్ ఒక కంబైన్డ్ కాంప్రహెన్సివ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో, ఎందులో మంచి ఉంటే మనం అందులో తీసుకోవాలి, గుడ్డిగా దేని నమ్మకూడదు అనే అప్రోచ్ ఏదైతే ఉందో అది రాజా రామ్మోహన్ రాయ్ గా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, అది మీరు సోషల్ రిఫార్మ్స్ తీసుకున్నా, ప్రెస్ యొక్క ఫ్రీడమ్ తీసుకున్నా, ఎడ్యుకేషనల్ రిఫార్మ్ తీసుకున్నా, ఈ రోజు మనం గొప్పగా సైంటిస్టులు, ఐఐటీలు, ఐఎమ్స్ వీటి గురించి చెప్పుకున్నాం. వీటన్నిటికీ కూడా ఫౌండేషన్ సీడ్ వేసినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆయన కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురాకపోతే ఈ రోజు మనం ఇలా ఉండేది కాదు. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ ట్రెడిషన్స్ ని, కల్చర్ ని రిటైన్ చేస్తూ మనకున్నటువంటి వేదిక్ నాలెడ్జ్ ని వీటన్నిటిని పోగొట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం, నాలెడ్జ్ విషయంలో రాజా రామ్మోహన్ రాయ్. నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది, మనం చేసేది తప్పని వేరే వాడు చెప్పి కానీ దాని మధ్యలోనే ఇచ్చేస్తాం, మనకు అర్థం కాదు కాబట్టి. లేదా మనం చేసేటటువంటి మంచి పని పక్కవాడికి అర్థమయ్యేటట్టు మనం చెప్పే నాలెడ్జ్ లేకపోతే మనతోనే ఆగిపోతాయి మంచి పనులు, అంతకంటే ఎక్కువ ముందుకు తీసుకెళ్దాం. 4వ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారి నుంచి నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మంచి పనులు చేసే వాళ్ళు యూజువల్ గా వాళ్ళ కులానికనో, మతానికనో, లేదా దేశానికనో, లేదా ప్రాంతానికనో పరిమితం అవుతూ ఉంటారు. చాలా మంది మంచి పనులు చేస్తారు కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద. బట్ ఒక మంచి పని అనేటటువంటిది మనిషి మంచిగా చూసి చేయాలి. ఒక హ్యూమనిస్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయ్. మీరు చెప్పేటటువంటి యునైటెడ్ నేషన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆయన లైఫ్ టైంలోనే 250 years క్రితమే మీరు చెప్తున్న కార్ల్ మార్క్స్, సోషలిజం ఇలాంటి కాన్సెప్ట్స్ లేనప్పుడే ఈ సోషలిజం, కమ్యూనిజం, ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటిది రాజా రామ్మోహన్ రాయ్. సో మీరు చేసేటటువంటి మంచి పని కేవలం మీ కుటుంబం వీటితోనే ఆగిపోకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇలాంటి వాటిని బేస్ చేసుకోకుండా నీడ్ బేసిస్ లో చేయాలని రాజా రామ్మోహన్ గారు తెలుసుకోవచ్చు. 5వది లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత మంచి పని చేసినా కొంచెం మంచి పనులు చేయగానే మనిషికి ఎక్కడ లేని మదం, గర్వం ఇవన్నీ వస్తాయి. నా ఒక్కడి వల్లే గొప్ప పనులన్నీ జరిగినాయి, నేను కాబట్టి ఇవన్నీ చేశాను అనుకోవచ్చు. బట్ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎప్పుడు అలా అనుకోలేదు. బ్రహ్మ కృపాహి కేవలం,
నా వల్ల ఏది మంచి జరిగినా అది కేవలం పరమేశ్వరుడి వల్లే, నా ఒక్కడి వల్ల ఏ మంచి పని జరగదు, ఏదైనా టీం వల్ల జరుగుతుంది అనేటటువంటి థాట్ ప్రాసెస్ లోనే ఉండేవాళ్ళు. అందుకనే ఈ బ్రహ్మ సమాధిని, ఆర్య సమాధిని ఇవన్నీ చేయడం. ఆయన థింకింగ్ ఎలా ఉండేదంటే, జనరల్ గా మనం ఏదైనా ఇప్పుడు సతీ సహగమనం ఇలాంటివన్నీ ప్రోహిబిట్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు అప్పట్లో. బట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వెళ్ళి ఒక వినతి పత్రం సమర్పించడం, లేకపోతే ఇంకేదో లెటర్ రాయడం చేసి కూర్చునేవాళ్ళు అంతే. బట్ జనాల్లో అందరిలో చైతన్యం తీసుకొచ్చి దాని ఒక ఉద్యమంగా మార్చి రాబోయేటటువంటి తరాల్ని కూడా ఇన్స్పైర్ చేసే విధంగా చేసే పద్ధతి ఏదైతే ఉందో, ఆ స్ట్రాటజీ, ఆ స్టైల్ ఏదైతే ఉందంటే, చేసే పని నా ఒక్కడి నేను చేసేటువంటి మంచి పని నా ఒక్కడితోనే ఆగిపోకూడదు, ఇలాంటి మంచి పని పర్పెచువల్ గా కంటిన్యూ అవుతూ ఉండాలి, రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా ఇన్స్పైర్ అవ్వాలి అనే ఒక ఉద్యమంగా తీర్చిదిద్దే మైండ్ సెట్ ఏదైతే ఉందో అది రాజా రామ్మోహన్ రాయ్ గారికి ఉంది. సో ఈ 5 ఫ్యాక్టర్స్ మనం గుర్తుపెట్టుకొని ఎందుకు తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. It is indeed a great privilege and honor to share the remarkable achievements of our esteemed chief guest. Our guest earned his PhD from Telugu University in 1999 and boasts an impressive 40 years of experience as a journalist. He has made significant contributions to the field, having worked with the prestigious newspapers such as Udayam, Varta, and currently Andhra Jyoti. In addition to his work in newspapers, he has penned columns for the various magazines, including Varta, Prajatantra, NiharOnline.com, IndiaInfo.com, and AndraPolitics.com. His literary prowess is evident through the hundreds of articles, literary essays, prefaces, reviews, and critics he has published in various daily and weekly newspapers and literary journals. Moreover, our chief guest has been an active participant in social and regional identity movements for the past 2 decades, showing his dedication to the societal progress. His contributions have been recognized with several prestigious awards, including the Madala Veerabhadra Rao Memorial Award for Journalism in the year 2017, Sripada Rao Award for Journalism in the year 2016, C.Y. Chintamani Award in Journalism 2016, N.R. Chandur Award in Journalism in the year 2016, and the Tapi Dharma Rao Memorial Award by Telugu Bhashodaya Udayama Ramaksha in the year 2012. Currently, he continues to lend his valuable expertise to Andhra Jyoti newspaper, enriching the journalistic landscape with his insightful contributions. Now I request him to deliver a few words. Thank you. సభాధ్యక్షులు కేశవచంద్ర గారు, జ్యోత్స్న ఇలియాస్ గారు, మదన్ మోహన్ గారు, రవిశంకర్ గారు, సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సందర్భంలో మాట్లాడటం కంటే ముందు ఈ స్థలంలో మాట్లాడటంలో నాకు చాలా ఆనందం కలుగుతుంది. హైదరాబాద్ లో బ్రహ్మ సమాజ్ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న భవనం హైదరాబాద్ సామాజిక చరిత్రలో చాలా ముఖ్యమైన కట్టడం. దీన్ని నేను నా ఆసక్తి కొద్ది కొంతకాలం క్రితం ఈ బిల్డింగ్ పైనుంచి వచ్చి చూశాను, కానీ దీని లోపల వచ్చి మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మ సమాజ్ దక్కన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను బ్రహ్మ సమాజ్ కానీ ఆర్య సమాజ్ కానీ ఈ సమాజాలలో అంతర్గతంగా లోపలి వ్యక్తిని కాదు, బయట నుంచి పరిశీలిస్తున్నవాడిని. సాధారణంగా చదువుకునే వాళ్ళందరికీ పాఠశాల విద్యలోనే రాజా రామ్మోహన్ రావు గారితో పరిచయం ఉంటుంది, ఎంతో కొంత టెక్స్ట్ బుక్స్ లోనే ఉంటుంది. కానీ చదువుకుని పెద్దగా అయిన తర్వాత సమాజం మీద ఉన్న ఆసక్తితో, సమాజం మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి చరిత్ర మీద కూడా ఉన్న ఆసక్తితో భారతదేశంలోని పునరుజ్జీవన ఉద్యమాలు ఎట్లా మొదలయ్యాయి అనే వాటి గురించి తెలుసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకమైన ఆసక్తి హైదరాబాద్ స్టేట్ లో అసలు ఈ వికాస ఉద్యమాలు అనేవి ఎట్లా మొదలయ్యాయి, ఎట్లా ప్రజలు ఒక దశ నుంచి ఒక దశకి ఎట్లా ఎదుగుతూ వచ్చారు అనేది స్టడీ చేస్తున్న క్రమంలో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం ఇటువంటి ఉద్యమాల గురించిన స్థానిక వర్షన్స్ నాకు బాగా పరిచయం అయ్యాయి. అందులో భాగంగానే భాగ్యరెడ్డి వర్మ
ఆయన వ్యక్తిత్వం, ఆయన చరిత్ర, ఆయన కార్యాచరణ చాలా ఆసక్తి కలిగించాయి. వీళ్ళందరూ ఏం చేశారు నిజానికి? సంఘ సంస్కరణ అంటే ఏమిటి? ఎందుకంటే ఇవాళ చరిత్ర ఎప్పుడు కూడా కేవలం ఒక పండిత చర్చ కాదు. ఇవాళ మనకి సమాజంలో ఉన్న సమస్యలకి మూల కారణం ఎక్కడ అని మనం వెతుక్కుంటూ వెళ్తే ఆ మూల కారణాలు మనం గతంలో మన పూర్వీకులు చేసిన దాన్ని నివారించడానికి చేసిన ప్రయత్నాలు అన్ని కూడా మనకు తెలుస్తాయి. వాళ్ళ అనుభవాలు కూడా తెలుస్తాయి. ఇవాళ మనుషుల మధ్య చాలా ఉద్రిక్తతలు ఉన్నాయి, మతాల మధ్య చాలా గొడవలు ఉన్నాయి, చాలా చాలా తీవ్రమైన స్థాయిలో ఉద్రిక్తతలు ఉన్నాయి. మనుషులు సమానంగా ఉండటం అనేది ఆదర్శంగా రాను తగ్గిపోతుంది. కులాల మధ్య, ఇతర అస్తిత్వాల మధ్య కూడా చాలా స్పర్ధ పెరిగిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఒకరి ఆత్మాభిమానం ఇంకొకళ్ళకి కంటగింపుగా మారింది. దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ చాలా సమాజంలో చాలా కల్లోలం ఉంది. ఈ కల్లోలం ఎందుకు, ఇది ఎట్లా మొదలైంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం చరిత్రలోకి వెళ్తాం. భారతదేశం ఇట్లా ఎందుకుంది? భారతదేశం ఇట్లా ఎందుకుంది అంటే భారతదేశం ఇట్లా ఉండకుండా ఉండటానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు. అందులో ముఖ్యమైన వ్యక్తి, మొదటి వ్యక్తి అని చెప్పుకోగలిగిన వాడు రాజా రామ్మోహన్ రాయ్. అంటే బ్రిటిష్ వారి పాలన స్పర్శలోకి వచ్చిన తర్వాత మనకు చాలా విషయాలు పరిచయం అయ్యాయి. వాళ్ళ వల్ల పరిచయం అయ్యాయి. మనం ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యాం. మన శాస్త్ర విజ్ఞానం అంటే ఏమిటి, హేతువాదం అంటే ఏమిటి, ఇటువంటి విషయాలు, ప్రపంచం ఎంత పెద్దగా ఉంది, ప్రపంచంలో ఏ శాస్త్రాలు అభివృద్ధి చెందుతున్నాయి అనే వాటి గురించిన పరిచయం మనకు ఏర్పడింది. అరే మన సమాజం అట్లా లేదు కదా, మనం కూడా దాన్ని పరిచయం చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ పరిచయం చేసుకోవాలనే కోరికకి మన సామాజిక స్థితిగతులకి మధ్య ఒక వ్యత్యాసం ఏర్పడింది. ఒక అవరోధాలు ఉన్నాయి. ఈ అవరోధాలను అధిగమిస్తే కానీ మనం తర్వాత అడుగు వేయలేము అని అనుకున్నప్పుడు ఆ తర్వాత అడుగు వేయటానికి ఏం చేయాలి అనేది ఆలోచించిన వాళ్ళలో రామ్మోహన్ రాయ్ గారు ఒకరు. మనం ఈ సంస్కర్తలు అందరి గురించి చెప్పేది ఏంటంటే, మనల్ని కట్టిపడేస్తున్నది ఏమిటి? మన జీవితాన్ని నిర్ణయించేది మత గ్రంథాలు, స్మృతులు, సూత్రాలు. మన జీవితాన్ని నిర్వచించేవి సంప్రదాయాలు, ఆచారాలు. అనూచానంగా మన మెమరీలో ఉన్న అనేక విషయాలు కలిసి మన జీవితం ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇట్లా చేయాలి అని నిర్ణయిస్తూ వచ్చాయి. చాలా మందికి అసలు మూల గ్రంథాల్లో ఏముందో తెలియదు. వాళ్ళకి అనుభవంలో, వాళ్ళ చుట్టూ ఉన్న ఆచారాలు, సంప్రదాయాల ద్వారా మాత్రమే వాళ్ళకి మతం తెలుసు. ఆ మతం వాళ్ళ జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఒక అడుగు ముందుకు వేయటానికి అవరోధంగా మారింది. ఆడవాళ్ళు చదువుకోవాలా లేదా, వితంతువులకు మళ్ళీ వివాహం చేసుకునే హక్కు ఉందా లేదా, అసలు భర్త చనిపోతే మళ్ళీ ఆ చితి మీద ఆడవాళ్ళని వేసి చంపేసేయాలా, దాని విషయం, ఇటువంటి విషయాల్లో వాళ్ళకు తెలిసింది ఏమిటి? ఆచార వ్యవహారాలే తెలుసు. ఈ ఆచార వ్యవహారాలను అధిగమించాలంటే మనిషి మీద మతానికి ఉన్న పట్టును తొలగించాలి. బ్రహ్మ సమాజం చేసిన పని ఏంటంటే మనిషిని మతం నుంచి స్వతంత్రుని చేసింది. స్వతంత్రుని చేయడం అంటే మతాన్ని వదులుకోమని చెప్పలేదు. ఏ గ్రంథము, ఏ విగ్రహము లేదా ఏ గ్రంథము అతీతమైనది కాదు, పరమమైనది కాదు, అదే అన్నిటినీ శాసిస్తుందని కాదు. నీ విచక్షణ, నీ హేతుబుద్ధి, వీటి ఆధారంగా నువ్వు నీ ఆలోచనని ఎంచుకోవచ్చు. మనుషుల సత్ప్రవర్తన ముఖ్యం. అంటే పెద్దలు చెప్పారు కాబట్టి ఆచరించడానికి కాకుండా నువ్వు ఎంచుకోవాలి. మనిషి ఎంపికకు, వ్యక్తి ఎంపికకు ప్రాధాన్యం ఇస్తూ బ్రహ్మ సమాజం వచ్చింది. అది చాలా పెద్ద రాడికల్ స్టెప్. అంటే మతాన్ని ప్రశ్నించవచ్చు ఎవరైనా. అందులో దీనికి ఆధారం ఏంటి, దేని ఆధారంగా చెప్తున్నాడు? ఏ పాశ్చాత్య సిద్ధాంతాల ఆధారంగానో ఇంగ్లీష్ వాళ్ళని అండ చూసుకొని చేయట్లేదు. మూల గ్రంథాలని, ఏవైతే వేదాలు ఉన్నాయో, ఉపనిషత్తులు ఉన్నాయో, బ్రహ్మసూత్రాలు ఉన్నాయో, అటువంటి వాటిని, ఆ ఒరిజినల్స్ ని ముందు పెట్టుకుని వాటి ఆధారం చేసుకుని వాటి బలంతో ఇప్పుడున్న ప్రాక్టీసెస్ ని ఆయన క్వశ్చన్ చేశాడు. దానికి ఏం చేశాడు? ఆ వేదాలని ఆయన గౌరవించాడు, కానీ వేదాలకు పరమాధికారం ఇవ్వలేదు. వేదాలకు కూడా ఆర్య సమాజం ఇస్తుంది, బ్రహ్మ సమాజం ఇవ్వలేదు. వేదాల కంటే కూడా ఉపనిషత్తుల్లో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, మానవ జీవితం మెరుగ్గా ఉండటానికి కావాల్సిన సందేశాలు ఉన్నాయని వాళ్ళు విశ్వసించారు.
కాబట్టి ఆయన సతీ సహగమనాన్ని వ్యతిరేకించినప్పుడు వేద ప్రమాణంతో, శాస్త్ర ప్రమాణంతో వ్యతిరేకించాడు. అందువల్ల చాలామంది అది కేవలం బ్రాహ్మణ సమాజం, ఆ రోజుల్లో బెంగాలీ బ్రాహ్మణ సమాజంలో ఉండే ఒక దురాచారాన్ని ఫైట్ చేసినట్టు వాళ్ళగా మనకు కనిపిస్తారు. కానీ ఆయన సైద్ధాంతికంగా ఏం చేశారంటే మతానికి మనిషికి ఉండేటువంటి సంబంధాన్ని, ఒక కట్టుబాటుని, ఒక విదిలించుకోలేని ఒక బంధనాన్ని దాంట్లో స్వేచ్ఛ తీసుకొచ్చాడు. స్వేచ్ఛ తీసుకొచ్చి మనిషి విచక్షణకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ మనిషి విచక్షణకు ఎప్పుడైతే ప్రాధాన్యం వచ్చిందో అది వికసించడం మొదలైంది. మానవ వికాసోద్యమం ఎందుకైంది, రినైజాన్స్ అంటారు, ఎన్లైటన్మెంట్ అంటారు, అవన్నీ ఆ మాటలు కరెక్టా కాదా అనేది పక్కన పెడితే భారతీయ సమాజంలో ఒక నూతన వికాసం ఎందుకు వచ్చిందంటే దాంట్లో సంఘము, కుటుంబము, మతము, కులము ఇటువంటి నిర్దేశించే, విధించే నియమాలను దాటి మనిషి సొంతంగా ఎంచుకోవడం ద్వారా, సొంతంగా తన హేతువును ఉపయోగించడం ద్వారా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక కొత్త సూత్రాన్ని తీసుకురావటం వల్ల భారతీయ సమాజానికి పునరుజ్జీవనం సాధ్యమైంది. అయినా అది చిన్న విషయమా పెద్ద విషయమా? చరిత్రలో చూస్తే చరిత్రగతిలో భారతదేశంలో వస్తున్న మార్పు అన్నింటినీ చూస్తే, చరిత్రగతిలో చూస్తే రామ్మోహన్ రాయ్ విషయం చాలా పెద్ద అడుగు. తర్వాత మళ్ళీ మనం వాళ్ళ చరిత్ర వెనక్కి చూసుకుంటే రామ్మోహన్ రాయ్ గారు ఒక్కడే సంఘ సంస్కర్త లేదా నవభారత నిర్మాత, ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటున్నారు, విజనరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటున్నారు. ఆయన మాత్రమేనా? జ్యోతిబా పూలే కాదా ఆయన సమకాలంలో ఉన్న వ్యక్తి? అట్లా అవి మనకు తెలియదు. ఆ రోజున రామ్మోహన్ రాయ్ గురించి చదువుకున్నప్పుడు నాకు భాగ్యరెడ్డి వర్మ కూడా తెలియదు. చాలా మంది సంస్కర్తలు ఆ సమయంలో ఇటువంటి ప్రయత్నాలు చేశారు. తర్వాత తెలుస్తున్న కొద్దీ వాళ్ళ ఇమేజ్ మనలో చాలా పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ వచ్చినప్పుడు సరే, రామ్మోహన్ రాయ్ కలకత్తా నుండి బెంగాల్లో ఉండి చేశాడు. బెంగాల్ భారతదేశంలో మొదట మేలుకున్న సమాజం అని చెప్తాం. బెంగాల్ ఎట్లా ఉంటుందో తర్వాత భారతదేశం అంతా అట్లా ఉంటుంది. కాబట్టి బెంగాల్ నుంచి మనకు తూర్పు కోస్తా నుంచి మద్రాసు దాకా బ్రహ్మ సమాజం వ్యాపించింది, బాగా సంఘ సంస్కారం కూడా వ్యాపించింది. హైదరాబాద్కి వచ్చేసరికి బ్రహ్మ సమాజం అనేది ఒక టోకెన్ ప్రెజెన్స్ ఉంది, కానీ ఇది బలీయమైన సంస్థగా వ్యాప్తి చెందిందని చెప్పలేం. సాధారణంగా పరిశీలకులు చెప్పేది ఏంటంటే బ్రహ్మ సమాజం భారతీయ మూలాల నుంచి కొన్ని ఆదర్శాన్ని తీసుకుంది, పాశ్చాత్య ప్రపంచం నుంచి కొన్ని ఆదర్శాలను తీసుకుంది, అబ్రాహ్మిక్ మతాల నుంచి, కేవలం క్రైస్తవం, ఇస్లాం నుంచే కాదు, యూదు మతం నుంచి కూడా కొన్ని ప్రాక్టీసెస్ ని, కొన్ని పద్ధతులను తీసుకుంది, అడాప్ట్ చేసుకుంది. ఒక ఆరాధనా విధానాల్లో, ప్రార్థనల్లో, భజనలు, కీర్తనలు, ఆలపించడంలో, వీటిలో చాలా అప్పుడున్న ఇతర మతాల ప్రభావం చాలా. ఆర్య సమాజం ప్రధానంగా ఇస్లాంకి ప్రతిక్రియగా వచ్చింది. కాబట్టి ఎక్కడైతే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్య సమాజం బలంగా ఉంది. క్రైస్తవం ప్రాబల్యంగా ఉన్న చోట, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాల్లో బ్రహ్మ సమాజం బలంగా ఉంది. కాబట్టి హైదరాబాద్ స్టేట్ లో ఆర్య సమాజం బలపడ్డ అంత బలంగా బ్రహ్మ సమాజం కాలేదు. అయితే ఈ నూతన భావాలు అనేవి హైదరాబాద్కి ఎట్లా వచ్చాయి? హైదరాబాద్ ఎందుకు భాగ్యరెడ్డి వర్మ గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, దివ్యజ్ఞాన సమాజము ఎదురుగానే ఉంది, థియోసాఫికల్ సొసైటీ, వీటన్నిటితో సంబంధం ఉన్న వ్యక్తి. ఆయన అన్వేషణ ఎటువంటిదంటే ఇక్కడ వికాసం ఎట్లా తీసుకురావాలి. రామ్మోహన్ రాయ్ అగ్ర కులాలలో, బ్రాహ్మణ కులాలలో సంస్కారం తీసుకురావడం ద్వారా బ్రాహ్మణులోని ఛాందస్సుల నుంచి మార్పు కోరే వారిని వేరు చేయడం ద్వారా పురోగతి తీసుకురావాలనుకుంటే భాగ్యరెడ్డి లాంటి వారు తమ సమాజంలో తమ కులాన్ని నెక్స్ట్ స్టెప్కి ఎట్లా తీసుకెళ్ళాలి, ఏ అవరోధాలు ఉన్నాయి, ఈ కులం తమ సామాజిక వర్గాలు ఏ అవరోధాల వల్ల ముందుకెళ్ళలేకపోతున్నాయి, అవిద్య వలన, మూఢ నమ్మకాల వలన, లేకపోతే దురాచారాల వలన, ఏది వాళ్ళకి ఆర్థికమైన ఇబ్బందుల వలన, ఎందువలన వాళ్ళు ముందు అడుగు వేయలేకపోతున్నారు అనేది ఆలోచించి
వాటన్నిటికీ తగిన ప్రతిక్రియలు, వాటన్నిటికీ తగిన స్టెప్స్ ఆయన ఆలోచించి ప్రాక్టీస్లో పెట్టారు. ఆ అన్వేషణలో భాగంగానే ఆయన ఆర్య సమాజ్ దగ్గరికి వెళ్ళాడు. ఆర్య సమాజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఆర్య సమాజ్లో ఆయనకు ఒక చేదు అనుభవం కలిగింది. అక్కడ పూర్తిగా వాళ్ళ కులాన్ని నుంచి అధిగమించలేదు ఆ రోజుల్లో ఉన్న ఆర్య సమాజ్. ఎందుకంటే ఆర్య సమాజ్ కూడా కులాన్ని నమ్మదు, బ్రహ్మ సమాజ్ లాగానే కులానికి కులాతీతమైన ఉనికిని చెబుతుంది. సరే, రెండింటిలోనూ ఆర్య సమాజంలో బ్రహ్మ సమాజంలోనూ విగ్రహారాధన లేదు. వేద ప్రామాణ్యానికి సంబంధించి బ్రహ్మ సమాజం ఏది ప్రామాణ్యాన్ని అంగీకరించదు, ఆర్య సమాజం వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తుంది. వేదాల్లో కులం లేదు కాబట్టి, లేదా వంశపారంపర్య కులం లేదు కాబట్టి మేము దాన్ని గుర్తించము. వృత్తి ఆధారంగా, కర్మ ఆధారంగా మాత్రమే కులం ఉంటుందని అటు దానికి అన్వయం చెప్పారు. అయినప్పటికీ ఆయన భాగీరథుడు దాంట్లో చేరిన తర్వాత ఆయన ఒక చిన్న సంఘటనలో ఆయన ఆర్య సమాజంలో కూడా కులం బలంగానే ఉందని దాంట్లోకి బయటకు వచ్చి మళ్ళీ బ్రహ్మ సమాజం వైపు వచ్చారు. దీంతో చాలా దీర్ఘకాలం అసోసియేట్ అయ్యారు. వెంటనే అసోసియేట్ కాలేదు, కానీ తర్వాత చాలా కాలం పాటు బ్రహ్మ సమాజంతో కలిసి నడిచారు. 1921లో దీనికి మంత్రిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. ఇది దీంట్లో అంటే ఈ కులరహితమైన సామాజిక సమానత్వాన్ని కోరే సిద్ధాంతంగా బ్రహ్మ సమాజాన్ని కానీ ఆర్య సమాజాన్ని కానీ భాగీరథుడు తీసుకుని ఆయన జీవితాచరణలో తర్వాత కాలంలో ఆయన గాంధీ గురించి, ఠాగూర్ గురించి, సరోజిని నాయుడుతో వీళ్ళతో ఉన్న అసోసియేషన్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఇందాక చెప్పారు పెద్దలు. అంతేకాదు అంబేద్కర్ తో కూడా ఆయనకు సంబంధం ఉంది. చివరిలో ఆయన అంబేద్కర్ నాయకత్వాన్ని 1931లో లక్నోలో ఒక సదస్సులో రౌండ్ టేబుల్కి అంబేద్కర్ని ఆహ్వానించాలి, అంబేద్కర్ వెళ్ళాలి భారతదేశం తరఫున అని అంబేద్కర్ నాయకత్వాన్ని అంగీకరించే తీర్మానాన్ని కూడా భాగీరథుడు స్వీకరించాడు. కూడా ఆయన అసోసియేషన్ అంబేద్కర్ దాకా కూడా వెళ్ళింది. ఈ సామాజిక సమానత్వం కోసం, సామాజిక సాధికారత కోసం చేసే ప్రయాణంలో భాగంగానే బ్రహ్మ సమాజాన్ని చూశారు. కోస్తాంధ్రలో కూడా మనం చూస్తే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, కందుకూరి వీరేశలింగం గారు వారు సంఘ సంస్కారానికి చాలా అనువైన వేదికగా బ్రహ్మ సమాజాన్ని తీసుకున్నారు, దాన్ని ప్రాక్టీస్ చేశారు. అది ఆ రోజుల్లో రఘుపతి వెంకటరత్న నాయుడు గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన చాలా వీరేశలింగం గారు ఒక రంగంలో పనిచేస్తే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఇంకో రంగంలో పనిచేశారు. ఈయనేమో విద్యుత్ వ్యవహారం మీద వీరేశలింగం గారు పనిచేస్తే వేశ్యావృత్తిని సంస్కరించడం మీద రఘుపతి వెంకటరత్న నాయుడు గారు పనిచేశారు. తర్వాత మనకు తెలుసు తెలుగులో సుప్రసిద్ధ రచయితలైన దేవులపల్లి కృష్ణశాస్త్రి, గుడిపాటి వెంకటచలం వీళ్ళంతా బ్రహ్మ సమాజం. ఇందాక కేశవచంద్ర గారు చెప్తున్నారు, ఈ పాటల్లో చాలా కృష్ణశాస్త్రి గారు రాసిన పాటలు ఉన్నాయి బ్రహ్మగీతాల్లో. కానీ తర్వాత ఎందుకు ఆంధ్ర కూడా కొనసాగలేకపోయిందంటే మీకు ఆ చరిత్ర గురించి తెలుసు. ఎందుకంటే సామాజిక న్యాయం కూడా కలగలిసినటువంటి ఆధ్యాత్మికత కోసం బ్రహ్మ సమాజం వచ్చిన తర్వాత అక్కడ 1920sలో సామాజిక న్యాయం కోసం జస్టిస్ పార్టీ రాజకీయ పార్టీ వస్తే చాలా మంది తన రాజకీయ పార్టీ వైపు పెట్టిపోయారు. ఆ రాజకీయ పార్టీ బ్రిటిష్ వాళ్ళతో అనుకూలంగా ఉండింది. తర్వాత బ్రహ్మ సమాజం చీలిపోయింది. ఒక రకంగా చెప్పాలి, బ్రహ్మ సమాజంలో ఉన్నవాళ్ళు చీలిపోయింది. కొంతమంది జస్టిస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు, వాళ్ళు బ్రిటిష్ అనుకూలంగా మారారు. స్వాతంత్రోద్యమంలో వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు స్వాతంత్రోద్యమమే ఎంగేజ్ చేసింది కాబట్టి బ్రహ్మ సమాజం మీద ఇనాక్టివ్ అయ్యారు. అది ఆంధ్ర ప్రాంతంలో అందువల్ల కొద్దిగా బలహీనపడింది 1920s తర్వాత. కానీ దీని పర్పస్ ఏంటంటే అందరినీ కుల మత ప్రమేయం లేకుండా అందరినీ ఒకే ఆరాధన పద్ధతిలోకి, ఒకే సామాజిక విశ్వాసాల పరిధిలోకి తీసుకురావడం, ఇది చాలా అత్యంత ఆధునికమైన ప్రయత్నం. ఇవాళ చూస్తే మనుషులను విభజించాలని జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే, మనుషులను విభజించి ఆ విభజన ఆధారంగా లబ్ధి పొందాలని జరుగుతున్న ప్రయత్నాలు చూసినప్పుడు మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, రాజా రామ్మోహన్ గారు లాంటి వాళ్ళు ఏ ఆదర్శం, భారతదేశం ఎట్లా ఉండాలనుకొని వాళ్ళు మొదటి అడుగు వేశారు. భాగీరథుడు ఎందుకోసం, ఆయన చాలా చిన్న వయసు, 88లో పుట్టినవాడు. 1906 నుంచి ఆయన ప్రజా జీవితం మొదలైంది. జగన్మిత్ర మండలి దగ్గర నుంచి అంత చిన్న వయసు నుంచి ఇంత యాక్టివ్గా ఉండి ఆయన హైదరాబాద్లో కేవలం దళితులతో పనిచేయడంతో ఆయన ఊరుకోలేదు. హైదరాబాద్ ఎలీట్, హైదరాబాద్ శిష్ట సంస్కరణల బృందంలో ఆయన భాగంగా ఉన్నారు.
జీవరక్ష ప్రచార మండలి అని, అది కేవలం జీవహింసను నిరోధించే దానికి ప్రయత్నం చేసే సంస్థ. దాంట్లో ఎక్కువ మంది ఈ జైనులు, మార్వాడీలు ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దాంట్లో ఆయన భాగంగా ఉన్నాడు. కేవలం ఒక సెక్షన్ లో మాత్రమే పరిమితం కాకుండా మొత్తం సమాజానికి సంబంధించి చివరికి ఆయన ఆంధ్ర మహాసభ తెలంగాణలో మొదటి ప్రజా సంఘంగా చేసిన ఆంధ్ర మహాసభలో యాక్టివ్గా ఉన్నారు. మొత్తం తెలంగాణకు సంబంధించిన సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ మారారు. కాబట్టి రామ్మోహన్ రాయ్ ఎట్లాగైతే భారతదేశంలో మొదటి తరం సంస్కార భావాల్ని ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన ఒక ముఖ్యమైన విత్తనాన్ని ఎట్లా వేశాడు, హైదరాబాద్ దక్కన్ ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి పరిపాలనాపరమైన వ్యవస్థ వల్ల కావచ్చు, సామాజికంగాను విద్యా విషయంగా ఉన్న వెనుకబాటు వల్ల కావచ్చు, తీవ్రమైన భూస్వామ్య పేదరికం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల ఆ రోజు తెలంగాణలో ఉన్న పరిస్థితిని నుంచి ఇవాళ మనం ఒక మెరుగైన దశకి కొంచెం సామాజికంగా కొద్దిగా మెరుగైన దశలోకి రాగలిగామంటే దానికి కావాల్సిన బీజాలు వేసిన వారు భాగ్యరెడ్డి వర్మ. నాకు నిజానికి ఉన్నావద్దుల సీతారామ బ్రహ్మం గారి గురించి కూడా తెలుసుకోవాలని మాట్లాడాలని ఉంది, కానీ నాకు ఆయన గురించిన పరిచయం లేదు. దాంట్లో ఒక సంతోషం కలిగించిన విషయం ఏంటంటే ఆయన మా పాత్రికేయ వర్గంలోని వారు. ఆంధ్రప్రభలో దీర్ఘకాలం పనిచేసి ఆంధ్రప్రభలో రిటైర్ అయ్యారు. బహుశా నేను అనుకోవటం ఆంధ్ర దేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజాన్ని చాలా కాలం ఆయన నిర్వహించారు. బ్రహ్మ సమాజాన్ని యొక్క కోర్ సిద్ధాంతాలు, కోర్ ఐడియల్స్ నమ్మిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అది జీవితంలో లౌకిక, మనం ఇవాళ లౌకిక విలువలు అంటాం, ఆ లౌకిక సామరస్య విలువలని మూఢత్వం లేని ఆధ్యాత్మికతని ప్రబోధించే వ్యక్తి అయి ఉంటారు. ఈ ముగ్గురికి నివాళులు అర్పిస్తూ వీళ్ళ గురించి, వీళ్ళు ఇవాళ అవసరం కాబట్టి మనం తెలుసుకోవాలి. వాళ్ళ గురించి మనం నేర్చుకోవటం ఒక విషయం, వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళ గురించి నేర్చుకోవడం. వాళ్ళ వ్యక్తులు కాదు, ఆధునిక భారతదేశ ప్రయాణంలో ఒక కీలకమైన మలుపులో చాలా కీలకమైన ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళు. కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకుంటేనే మనం వర్తమానాన్ని తెలుసుకుంటాం, భవిష్యత్తును ప్లాన్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ ఆదర్శాన్ని గుర్తు చేసుకోవడానికి, ఆ ఆదర్శాన్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడానికి రామ్మోహన్ రాయ్ గారు, భాగ్యరెడ్డి వర్మ, సీతారామ బ్రహ్మం గారు వీరందరి స్మరణ అవసరం అని అనుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Thank you so much, sir, for your valuable words. Now I request Sri Keshav Chand Garu to deliver a speech. Sri Keshav Chand sir is the president of Hyderabad Deccan Samaj. He is a very well-known person throughout the Brahmo community across India. Over to you, sir. Thank you, Bhargav. అందరికీ నమస్కారం. ఇప్పటికే కాలాతీతం అవుతున్నది ప్రోగ్రామ్ టైం. నేను ఎక్కువ కాలం సమయం తీసుకోను. మనం ఈ రోజున ముగ్గురు ముఖ్య బ్రహ్మ సమాజం ముఖ్య వ్యక్తుల గురించి, నాయకుల గురించి తెలుసుకున్నాం. కూలంకుషంగా చాలా పాయింట్స్ కవర్ చేశారు అందరూ. అది వేరే చెప్పాల్సిన అవసరం అంతా కనిపించట్లేదు. కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ జీవితాలు చదవటం ఒకటి, వీళ్ళ గురించి తెలుసుకోవటం, వారిలో ప్రకాశించినటువంటి గుణగణాలు ఏమిటి, వారు చేసినటువంటి ఘనకార్యాలు ఏమిటి, వాటిని మనం ఎట్లా అలవర్చుకోవాలి, వాటిని మనం ఎట్లా ఫాలో అవ్వాలి. అప్పుడే మనం వారికి సరైన నివాళి అర్పించినట్టు అవుతాం. కేవలం ఆ జీవితం తెలిసి చాలా గొప్పవారు అనుకుంటే సరిపోతుంది. మనకి ఆ గొప్పవారి నుంచి వారి గుణాలు కూడా మనం గ్రహించుకొని, మనం అనుభవించుకొని, మనం వాటిని ఆచరిస్తే అప్పుడే మనం వారికి సరైన నివాళి అర్పించినట్టు అవుతుంది. అటువంటి ఉద్దేశం కలిగించడానికి, అందరిలోనూ ఆ భావాలు నడిపించడానికి ఇటువంటి వాళ్ళు గుర్తు చేసుకోవడం మన పర్పస్. అది వీరు ముగ్గురే కాకుండా మే నెలలో ఈ బ్రహ్మ సమాజానికి సంబంధించిన చాలా మందికి సంబంధం ఉన్నది. మే నెల 1వ తేదీ ఇప్పగుంట సుబ్బకృష్ణయ్య గారు వర్ధంతి. ఇప్పగుంట సుబ్బకృష్ణయ్య గారు ఒక బ్రహ్మ మిషనరీ. కలకత్తాలో ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. మొత్తం భారతదేశం అంతా తిరిగి బ్రహ్మ సమాజ వ్యాప్తి కృషి చేశారు. ఆయన కాకుండా మంచి రచయిత, కవి కూడాను. ఆయన రచించిన పాటల్లో మన బ్రహ్మ గీతాల్లో చాలా పాటలు ఉన్నాయి కూడా ఆయనవి. అట్లాగే 7వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి, 15వ తేదీన మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి, 18వ తేదీ సాధారణ బ్రహ్మ సమాజ ప్రతిష్టాపన దినోత్సవం శివనాథ్ శాస్త్రి గారి చేత.
18వ తేదీ గోగులపాటి రామ్మోహన్ గారు వర్ధంతి. గోగులపాటి లక్ష్మీపతి గారి సోదరులు అయినా కాకినాడ బ్రహ్మ సమాజ సభ్యులు, నాయకులు ఆయన అక్కడ. 1948లో చాలా అద్భుతంగా అక్కడ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన. వీరి తండ్రి గోగులపాటి వెంకయ్య గారు, వారికి ఇద్దరు సంతానం, గోగులపాటి రామ్మోహన్ గారు, గోగుల లక్ష్మీపతి గారు. మరి వీరందరూ కూడా బ్రహ్మధర్మాన్ని అనుసరించారు. తర్వాత 22వ తేదీన, ఈసారి 20వ తేదీన ఎండమూరి వెంకటరత్నం గారికి జయంతి కూడా, అంటే ఎండమూరి వెంకటరమణ గారి కుమారులు ఈయన. తర్వాత 22న ఇవి మనం తెలుసుకున్న రాజా రామ్మోహన్ రావు గారి జయంతి, రాజా భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి. ఇలా 26వ తేదీన బ్రహ్మర్షి రఘుపతి వెంకటనాయుడు గారి వర్ధంతి. 27వ తేదీన కందుకూరు వీరసింగ పంతులు గారి వర్ధంతి. వాళ్ళిద్దరు వర్ధంతులు ఒక రోజు తేడాతో వచ్చినవి అవి. 27వ తేదీన కూడా ప్రతాపచంద్ర మజుందార్ వర్ధంతి. ప్రతాపచంద్ర మజుందార్ అంటే చాలా మందికి తెలియదు. ముఖ్య బ్రహ్మ సమాజ నాయకుడు, అంటే బ్రహ్మానంద కేశవ చంద్రసేన గారి శిష్యులు ఈయన. 1893లో స్వామి వివేకానంద అమెరికా చికాగో నగరం వెళ్ళి ఈ సర్వమత విశ్వాసాల సమావేశంలో పాల్గొన్నారు ఆయన. దాంతో చాలా మంచి ప్రాచుర్యం లభించింది, ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి స్వామి వివేకానందకి. ఆయనతో పాటు ఆయన ప్రతాపచంద్ర మజుందార్ కూడా వెళ్ళారు బ్రహ్మ సమాజం తరఫున. కానీ ఆ సంగతి ఇక్కడ మరుగున పడిపోయిందని చాలా మందికి ఎవరికి తెలియదు ఆయన సంగతి. 20వ తేదీన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి. అట్లా ఈ నెలలో, మే నెలలో చాలా ముఖ్యమైనటువంటి జయంతులు, వర్ధంతులు ఉన్నాయి. సో వీరందరినీ ఒకసారి తలుచుకొని మనం వారిని నివాళులర్పించడంతో పాటు వారి నుంచి మనం మంచిని గ్రహిస్తే మన జీవితాలు కూడా అట్లాగే సార్థకం అవుతాయని అనుకుంటున్నాను నేను. ఈ బ్రహ్మ మందిరం 99 సంవత్సరాల వయసు ఉన్నది దీనికి. వచ్చే సంవత్సరం శతాబ్ది ఉత్సవం చాలా ఘనంగా చేద్దాం అనుకుంటున్నాము. బహుశా అక్టోబర్లో జరగవచ్చు, అక్టోబర్ 25లోను. అదే సమయంలో అఖిల భారత బ్రహ్మ సమాజ సమ్మేళనం, ఆల్ ఇండియా బ్రహ్మ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తామని ఐడియా ఉన్నది. 22 అక్టోబర్లో ఇక్కడ నిర్వహించాం 131వ అఖిల భారత బ్రహ్మ సమాజ సమ్మేళనం, ఈ హైదరాబాద్లో జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ శతాబ్ది సందర్భంగా జరపాలని అనుకుంటున్నాం మనం. సో అందరు ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, ప్రతి ఆదివారం ఇక్కడ 9 నుంచి 10 వరకు సమావేశం అవుతాం. 10-10:30 అవుతుంది. మన ఆచార్యులు రవిశంకర్ గారు వేదాలు మనకు నేర్పిస్తున్నారు. వేదాలే కాకుండా బ్రహ్మధర్మాన్ని, మన జీవితాన్ని ఎట్లాగా మనం సార్థకం చేసుకోవాలంటే ఎంతో మంచి విషయాలు ఆయన ప్రతి వారం కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ప్లస్ అదే కాకుండా జూమ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చును. కాబట్టి నేను ముఖ్యంగా మేము ముందు కోరేది ఏంటంటే, ప్రతి ఆదివారం వీలైనంత వరకు మీరు ఇక్కడికి వచ్చి ఆ సద్వినియోగం, మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని వారు చెప్పేటువంటి విషయాలను, సమాచారాన్ని, జ్ఞానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీని తర్వాత కార్యక్రమం నెక్స్ట్ కట్ చేస్తారు. అందరూ మరొకసారి నమస్కారం. అందరూ వచ్చి ఇంత ఓపికగా ఇంతసేపు ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో పాల్గొన్న మీ అందరూ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి డాక్టర్ కె శ్రీనివాస్ గారికి బ్రహ్మ సమాజం తరఫున కృతజ్ఞతాబంధనలు అర్పిస్తాను. ఆయనకు చాలా మంచి నాలెడ్జ్ ఉన్న ఆయన ఎంతో మంచి వ్యాసాలు ఆంధ్రజ్యోతి రెగ్యులర్ గా వస్తుంటాయి. ఆయన వ్యాసాలు చాలా సహేతుకంగా ఉంటాయి. ఒక పక్షం కాకుండా చాలా నిర్మోహమాటంగా, అలా చాలా సహేతుకంగా జ్ఞానంతో రాస్తుంటారు ఆయన. వీరంతవరకు చదవండి వాటిని, ఆయన ఉపన్యాసాలని, వాటిని వెబ్సైట్స్ని. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. I request Mrs. Jyotsna Ilyas Garu to honor Mrs. K. Sudha Srinivas Garu with a shawl and flag. Please.
Hyderabad Deccan Brahma Samaj has been doing various social activities with the help of Samaj members and volunteers. So today I request Kavya Garu to take this opportunity to felicitate our volunteers. Please come. అందరికీ నమస్కారం అండి. రెస్పెక్టెడ్ ఎల్డర్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ అని ఎందుకన్నానంటే ఇక్కడ మన బ్రహ్మ సమాజ్ మెంబర్స్ తో పాటు చాలా మంది అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా వచ్చారు. సో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ ఫ్రమ్ పాస్ట్ మెనీ మంత్స్, ఇయర్స్ నుంచి కూడా మల్టిపుల్ సోషల్ యాక్టివిటీస్ అంటే బ్లడ్ రిక్వెస్ట్ కావచ్చు, ఎడ్యుకేషనల్ సపోర్ట్ కావచ్చు, లేదా అబాండన్ లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ సపోర్ట్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, ఇంకా ఇట్లా కాకుండా ఎన్నో నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ అంటే చిల్డ్రన్ కి నర్చర్ ద ఫ్యూచర్ అనే ట్యాగ్ తోటి మనం చిల్డ్రన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ వాల్యూ ఎడ్యుకేషన్, మోరల్ హెల్త్, దీని అరౌండెడ్ మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ చిల్డ్రన్ కి సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం, నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్. సో దీనిలో భాగంగా మనకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి. ఈ రోజు కూడా మనము రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి విన్నాము. ఆయన బర్త్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అన్నప్పుడు నాకు వచ్చిన ఒకే థాట్, మన టీం అందరు చెప్పింది ఏంటంటే ఇంకొన్ని మంచి పనులు ఎక్కువ చేద్దాము. సో ఇదే చెప్పారు. ఈ రోజు కూడా మనం ఆల్మోస్ట్ 100 మెంబర్స్ వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ద ఇండియా 6 లొకేషన్స్ లో ఫుడ్ డ్రైవ్ జరుగుతుంది. వీల్ చైర్ డొనేట్ చేస్తున్నారు అండ్ స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం ఒక అమ్మాయికి మనం. సో ఇలా ఆల్మోస్ట్ అందరూ వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకోవచ్చు. వీళ్ళకి మనకి ఒకటే ఉన్న రిలేషన్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్, హ్యుమానిటీ. సో ఇట్లా మన మల్టిపుల్ యాక్టివిటీస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వి జస్ట్ వాంటెడ్ టు ఫెలిసిటేట్ కపుల్ ఆఫ్ పీపుల్ హియర్. వీళ్ళే కాదండి, చాలా మంది ఆన్లైన్ లో కూడా జాయిన్ అయ్యారు, వస్తాననుకున్నారు, బట్ అక్కడ ఆల్రెడీ వేరే యాక్టివిటీస్ లో ఉన్నారు. అక్కడ కూడా ఏదో రిక్వైర్మెంట్ ఉంటే అది ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. సచ్ నైస్ పీపుల్ దే ఆర్. సో వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తున్నాము. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిసెస్ రాజేశ్వరి మ్యామ్. మ్యామ్ గురించి చెప్పాలి అంటే షీ ఈజ్ ఏ లైన్ మెంబర్ అండ్ షీ వర్క్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో నేను జ్యోత్స్నా ఇండియాస్ మ్యామ్ ని రాజేశ్వరి మ్యామ్ కి ఫెలిసిటేట్ చేయమని అడుగుతున్నాను. ఐ వుడ్ రిక్వెస్ట్ ప్లీజ్ గివ్ ఎ మొమెంటో. Rajeshwari ma'am, she is an active volunteer for health and hygiene program, and also మనము లైఫ్ స్కిల్స్ డెవలప్ చేద్దాము అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. సో యాక్టివ్ వాలంటీర్ అండ్ సోషల్ ఎంటర్ప్రీనర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా మనం లీడ్ చేస్తున్నాము. దానిలో మెయిన్ అడ్వైజర్ మ్యామ్. ఒక 2 minutes మీరు మాట్లాడతారా? Thank you so much for giving me this opportunity, and good morning to all the dignitaries in the dais and on the audience. Actually, నాకు ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను అసోసియేట్ అయ్యాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ దెమ్ ఫిజికలీ అనమాట. ఇక్కడ ఇలాగా లేకపోతే ఇన్నాళ్ళు కూడా వర్చువల్ గా కనెక్ట్ అయ్యాము. And I'm so happy to be the part of this organization. And future lo kuda nijangani women empowerment. So naadentante main I would like to encourage more and more women to come forward and know the activities whatever is going on here. So thank you so much Avya ma'am and the entire team for giving me this opportunity. Thank you. Ma'am, by profession, she is a financial advisor and she leads multiple social activities as well. So thanks a lot, ma'am. Thanks for being part of us. And next, health and hygiene program ఏంటంటే మనం అనుకున్నది అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ కావచ్చు, లేదా ఆల్మోస్ట్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ దే నీడ్స్ టు నో వాట్ ఈస్ a proper health and hygiene tips in their special day. సో దీని గురించి మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ లో 10,000+ చిల్డ్రన్ రీచ్ అయ్యాము. సో దీనిలో మేడం తో పాటు చాలా మంది ఆల్మోస్ట్
1000 volunteers వర్క్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా. 10 లొకేషన్స్ లో రీచ్ అయ్యాం మనం అందరినీ. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ యాజ్ వెల్. లేడీస్ వర్క్ చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి దెన్. అండ్ నెక్స్ట్ మనం బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు ఒక మెడికల్ క్యాంప్ రిక్వెస్ట్ వచ్చింది మనకి. సో ఒక ఆర్ఫనేజ్ లో 60+ చిల్డ్రన్ ఉన్నారు, గర్ల్స్ ఎస్పెషల్లీ. సో వాళ్ళకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమన్నారు. దట్ వాస్ మిడ్ ఆఫ్ ద మే. ఆ మంత్ లో అసలు ఎలా ఉందంటే 45 degrees టెంపరేచర్ ఉంది. ఇట్ వాస్ సో హాట్. ఇంట్లో నుంచి రావడానికి భయంగా ఉండింది. బట్ పిహెచ్సి అనే ఆర్గనైజేషన్, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్, ఆ ఆర్గనైజేషన్ నుంచి ప్రవీణ్ గారు లేదండి మనం చేద్దాము, వాళ్ళకి హెల్ప్ చేద్దాము, వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక మోరల్ సపోర్ట్ కావాలి, మీకు అంతా బాగానే ఉంది హెల్త్ అని. సో దే వాంటెడ్ టు కన్సల్ట్ ద డాక్టర్స్, దే వాంటెడ్ సమ్ మెడిసిన్స్, ఆల్ దిస్. సో దీనిలో భాగంగా మనము లాస్ట్ వీక్ మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశాము. సో ప్రవీణ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఐ వుడ్ లైక్ రిక్వెస్ట్ స్పెషల్ చీఫ్ గెస్ట్ గారిని ప్రవీణ్ గారికి మెమెంట్ ఇవ్వమని అడుగుతున్నాను. పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ ఇట్స్ ఏ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే అక్కడ ఉన్న వాలంటీర్స్ ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు. నోబడీ ఈస్ పెయిడ్, దే ఆర్ జస్ట్ రియల్లీ హెల్పింగ్ ద సొసైటీ. సో సార్ మీరు 2 minutes. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి పిలిచి ఇంత మంచి స్పీచెస్ విన్నాను. అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చిన్నప్పుడు విన్నాను ఇవన్నీ. తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి స్పీచెస్ విన్నాను. నేను కూడా ఇప్పుడు వెళ్ళి సెర్చ్ చేస్తాను ఎలా ఇంకా సోషల్ సర్వీస్ లో ఎలా చేయాలి. మేము ఏంటంటే పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ ఇప్పటికి ఒక 7 years అయింది. పిల్లల గురించి కంప్లీట్ గా వర్క్ చేస్తాము. ఇప్పుడు దాకా 2 లక్షల మంది పిల్లలకి హెల్ప్ చేశాము. అలాగే 50,000 మంది ఉమెన్స్ కి హెల్ప్ చేశాము. మా అచీవ్మెంట్స్ ఏంటంటే మమ్మల్ని నమ్మిన డోనర్స్ కి హ్యాపీగా సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళకి చూపించాలి. అలాగే ఇప్పటికి మాకు ఒక 3 achievements ఉన్నాయి గ్రేట్ గా చెప్పుకోవడానికి. మన ఇండియాలోనే ఒక NGO వాళ్ళు మొత్తం తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి ఒక 7 days ఒక 10 మంది వాలంటీర్స్ కలిసి 7 days మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి డిస్ట్రిక్ట్ లో చైల్డ్ ఆఫీసర్స్ కలిసి పిల్లలందరూ చదువుకోవాలి, పనులు చేయకూడదు అని చెప్పేసి తిరిగాము. 2800 kilometers బైక్ యాత్ర చేశాం. ఇది మా జీవితంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అట్లాగే ఇప్పుడు ములుగులో ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ఇప్పటికి మనం అందరం ఇప్పుడు ఒక 5 నిమిషాలు కరెంట్ లేకపోతే ఎంత బాధపడుతున్నామో, వాళ్ళకి ఇప్పటికి కరెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు అక్కడ. మేము ఇప్పుడు ఒక 5 లెర్నింగ్ సెంటర్స్ అంటే స్కూల్స్, అడవిల్లో స్కూల్స్ రన్ చేస్తున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవ్రీ వీక్ నేను అడవికి వెళ్ళి అక్కడ పిల్లల గురించి పనిచేస్తుంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి ఇది ట్రైబల్ లెర్నింగ్ సెంటర్స్ గురించి చెప్పాలని చెప్పి చాలా కోరిక. అంటే అడవి వాళ్ళని కూడా మనలో కలుపుకొని వాళ్ళ సొసైటీలోకి తీసుకొని వస్తే ఇప్పటికి 120 మంది పిల్లల్ని మేము అక్కడ అడవిలో నుంచి బయటకు తీసుకొని వచ్చి కాపాడాము. మాకు చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది దాని గురించి. ఇంకా ఇట్లాగే ప్రతి సోషల్ సర్వీస్ చేస్తున్నాం. ప్రతిదీ గవర్నమెంట్ కానీ వాలంటీరింగ్ కానీ ప్రతిదీ ఒక్కటి చేస్తున్నాం. లాస్ట్ మంత్ బ్రహ్మ సమాజ్ వాళ్ళు పరిచయమైనారు ఒక ఎమర్జెన్సీ కేసులో. అప్పుడు వాళ్ళు వే అంటే ఒకటి వెరిఫికేషన్ కానీ మాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ ప్రతిదీ మొన్న మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము. వాళ్ళ డాక్టర్స్ పంపించారు. పిల్లలకి రిక్వైర్మెంట్ ఫుడ్ ప్రతి ఒక్కటి కరెక్ట్ గా ఉంది వాళ్ళ నుంచి. అప్పుడు అనిపించింది ఒక మంచి NGOతో మేము కూడా పనిచేస్తున్నాం, చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, రికగ్నైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ బెనిఫిటెడ్ చైల్డ్ మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ భార్గవ్ ఆర్యన్. ఆయన 1 man ఆర్మీ అనుకోవచ్చు. ఈయన పెద్ద ఆయనే కాదు, ఏ వెరీ స్మాల్ స్టూడెంట్, యంగ్స్టర్,
బ్లడ్ రిక్వెస్ట్ కావచ్చు, ఫుడ్ డొనేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సపోర్ట్ కావచ్చు, ఏదైనా we can ask him. So he wanted to talk for a couple of minutes. Bhargav. హలో, అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడే అంత పెద్దవాడిని కాదు, మేడం ఆల్రెడీ చెప్పారు యంగ్స్టర్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కొంచెం నర్వస్గా ఉంది, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈరోజు నేను ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ Shravya ఫర్ గైడింగ్ మీ ఫ్రమ్ బ్యాక్. And thanks for giving me this wonderful opportunity. Inka nenu inka looking forward to work with you people. Thank you so much. Bhargav Aryan ante oka nisham. Sir, I would request Ravi Shankar sir to felicitate Bhargav. యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకం లాంటి చాలా ప్రిన్సిపల్స్ ఉన్న బ్రహ్మ సమాజ్లో మా అందరికీ బ్రదర్ అనుకోవచ్చు. సో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే యూస్ టు కాల్ భార్గవ్. భార్గవ్ ఏదైనా చేద్దామా మనం అంటే ఓకే ఎనీ టైం, ఇట్స్ 24/7. దట్స్ వాట్ భార్గవ్ ఈజ్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో చెప్పాను, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, స్లమ్ ఏరియాస్ దగ్గర నుంచి, అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 38 గర్ల్ చిల్డ్రన్ని చదివిపిస్తున్నాడు. అంటే తన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, తన స్టడీస్ అవి కాకుండా వేరే వాళ్ళతో కలిపి, వాళ్ళతో కూడా చేయించి, అరే మీరు కూడా జాయిన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళందరిని ఎంకరేజ్ చేసి హీ యూస్ టు సపోర్ట్ ఆల్ దీస్ గర్ల్స్. ఇలాగే ఎన్నో మంచి పనులు చేయాలని మేము అడుగుతున్నాము. థ్యాంక్స్ భార్గవ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ అభిరామ్. అభిరామ్ కూడా మీకు తెలిసే ఉంటారు. భార్గవ్ వారిని నాకు ఫస్ట్ పరిచయం, తర్వాత అభిరామ్ పరిచయం. సో మన బ్రహ్మ సమాజ్ మల్టిపుల్ యాక్టివిటీస్లో అభిరామ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్ అని చెప్పొచ్చు. హీ యూస్ టు లీడ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. హీ హ్యాస్ 1000+ స్టూడెంట్స్ హూ ఈజ్ ఆల్వేస్ ఏమనుకోవచ్చు, హ్యాస్ అ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ హిమ్. సో ఇక్కడ చాలా మల్టిపుల్ సోషల్ యాక్టివిటీస్ ఇన్ హైదరాబాద్లో వాలంటీరింగ్ సర్వీసెస్ అభిరామ్ చేస్తూ ఉంటాడు along with his friends. So I would like to request Keshav Chand sir to please felicitate Ahiram. మన మెడికల్ క్యాంప్స్ లో కావచ్చు, వాట్ నాట్, ఫుడ్ డ్రైవ్స్ లో కావచ్చు, ఎక్కడైనా కూడా he used to provide all the volunteers required. So thank you Abiram. And he runs an orphanage too. For 2 minutes మాట్లాడమన్నాడు. My name is Abhi. సో నా మోటివ్ ఏంటంటే లైక్ వి షుడ్ సర్వ్ పీపుల్ అనమాట. ఏ ఎన్జిఓ ఏంటి అని చెప్పి మాకు సంబంధం లేదు, నీడ్ ఫుల్ఫిల్ అయితే చాలు. అందుకనే మనం ఎన్జిఓ నడుపుతున్నాం. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మనం ఏది ఈవెంట్ చేసినా కానీ మా పేరు ఎక్కడ ఉండదు. యాక్చువల్లీ మా లోగోస్, మా నేమ్స్ ఎక్కడ మేము పెట్టము. బట్ ఆ నీడ్ ఫుల్ఫిల్ అవ్వాలనే చూస్తాము. అందుకనే ఏ ఎన్జిఓ పరిచయం అయినా కానీ వాళ్ళకి ఇంకా ఎన్జిఓస్ కనెక్ట్ చేద్దామని చెప్పి చూసుకుంటాము. సో we almost Hyderabad lo we are the only NGO having 1000+ volunteers of only students అన్నమాట. అది కూడా ఎవరు ఏం మనీ ఆశించకుండా ఆల్మోస్ట్ 24 hours వర్క్ చేస్తున్నారు. అండ్ వీఆర్ విత్ మెయిన్లీ విత్ ఎరాడికేటింగ్ చైల్డ్ లేబర్ అండ్ ఆల్. గర్ల్స్ కి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి, గర్ల్స్ ఎవరు సెక్స్ వర్కర్స్ గా పనిచేయకూడదు. అండ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హస్బెండ్ చనిపోయిన తర్వాత లైక్ కొంచెం మైండ్ ఇటువంటి డైవర్ట్ అవ్వడం వల్ల లైక్ ఆ పొజిషన్లోకి వెళ్తారు అనమాట. చాలా మంది అంటారు దాంట్లో అయితే మంచిగా గ్రో చేయొచ్చు, ఎక్కువ మనీ వస్తాయి సెక్స్ చేసినప్పుడు, ఇది అది అని చెప్పి. బట్ ఏంటంటే మనం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. మన ఆర్గనైజేషన్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని మనం చదివించినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక న్యూ లైఫ్ లాగా ఉంటుంది అనమాట. బికాజ్ వాళ్ళు చేసేదే వాళ్ళ పిల్లల కోసం అండ్ ఫుడ్ కోసం. సో మనం అది ఇచ్చినప్పుడు వాళ్ళకి పని చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు కదా. సో అలా చేస్తూ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. అండ్ మనం ఎక్కడ ప్రమోట్ చేసుకోవట్లేదు, మన పేజ్ని ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టలేదు. 7 years నుంచి వర్కౌట్ చేస్తూ ఆల్మోస్ట్ 10 lakhs ఖర్చు పెట్టామే కానీ ఏ రోజు కూడా క్రౌడ్ పుల్లింగ్ చేయలేదు, ఏ రోజు కూడా డొనేషన్స్ రేజ్ చేయలేదు. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.
తనకు ఆర్ఫనేజ్ ఉంది, ప్లస్ 60+ ఆర్ఫనేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంటారు. బుక్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, వాట్ ఎవర్. వాళ్ళందరూ ఏదైనా అవసరం వస్తే దే కాల్ అభిరామ్. సో దే లాస్ట్ ప్లీజ్ హెల్ప్. సో దట్స్ హౌ హీఈస్. సో మనతో పాటు కూడా చాలా మల్టిపుల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ నేను ఇద్దరు ఇంకా ఉన్నారండి, ఆన్లైన్ లో ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు రావాల్సింది డ్యూ టు సమ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ రాలేదు. డాక్టర్ అభిలాష, షీఈ్ ఎ గైనకాలజిస్ట్ obstetrician and she's working in a big hospital. She runs her own clinic as well. తను మనకి హెల్త్ అండ్ హైజీన్ ప్రోగ్రామ్స్ కి కంటెంట్ ప్రిపరేషన్ కావచ్చు, ఆన్లైన్ లో సెషన్స్ కావచ్చు. గైనిక్ అంటే మీకు తెలుసు ఎంత బిజీగా ఉంటారో, బట్ స్టిల్ షీ మేక్స్ అ టైం. మొన్న నేను చెప్పాను కదా, మిడ్ ఆఫ్ ద మే లో కూడా చాలా ఎండగా ఉంది. ఐ వాజ్ రిక్వెస్టింగ్ మల్టిపుల్ డాక్టర్స్. సో అందరూ ఏమన్నారంటే నెక్స్ట్ మంత్ లో పెట్టచ్చు కదా అని అడిగారు. బట్ షీఈ్ అ వన్ లేడీ. షీ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ 25 kilometers జస్ట్ టు రీచ్ ద ఆర్ఫనేజ్. అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేసి, క్వశ్చన్స్ తీసుకొని లైవ్ లో ఆన్సర్స్ చెప్పి. అండ్ షీ హ్యాస్ అ వెరీ స్మాల్ కిడ్, 1.5 year కిడ్ ఉంది. షీ గెట్స్ ఓన్లీ 1 day in the week. తను ఆ వీకెండ్ కూడా షీ జస్ట్ గివెన్ ఫర్ అస్. సో థ్యాంక్స్ అలాట్ అభిలేష. వెంటనే మేము అందజేస్తాము. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహాదేవ్ సార్. ఆయన కూడా ఆన్లైన్ లో ఉన్నారండి. హీ ఈజ్ ఎ పీటీ మాస్టర్. సో ఆయన మల్టిపుల్ స్కూల్స్, ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ తోటి ఆయన కనెక్టెడ్ లో ఉన్నారు. స్పోర్ట్స్ లో ఉంటారు ఎక్కువ ఆయన. సో మెంటల్ హెల్త్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్పోర్ట్స్ వైపు కొంచెం సపోర్ట్ చేస్తూ, ఫిట్నెస్ వైపు కావచ్చు, జనరల్ హెల్త్ వైపు కావచ్చు. అండ్ మనకు కూడా మనం మల్టిపుల్ స్కూల్స్ ని రీచ్ అవ్వడానికి హీ హెల్ప్డ్ ఎ లాట్. సో థ్యాంక్ యూ సార్. ఇలాగే నాని అని ఒక ఆయన ఉన్నారు, ఎస్ఎస్ ఫౌండేషన్. సో ఆయన కూడా హీ యూస్ టు వర్క్ ఫర్ బ్లడ్ రిక్వెస్ట్. ఎలాంటి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నా, అది ఇంతకు ముందు కోవిడ్ ముందు దట్ వాస్ డిఫరెంట్. ఒక రోజుకి 10-15 అలా వచ్చేవంట. బట్ రీసెంట్లీ ఇట్ వాస్ లైక్ 50-60. మనకు తెలిసిన జస్ట్ చిన్న సర్కిల్లోనే అన్ని వస్తున్నా కూడా దే యూస్ టు హెల్ప్. ఎస్ఎస్ ఫౌండేషన్, ఈ పిహెచ్సి కానీ, నాగిరెడ్డి ఆర్గనైజేషన్ కావచ్చు, భార్గవ్ ఆర్యన్, వీళ్ళందరూ కలిసి దే యూస్ టు వర్క్ ఫర్ ఆల్ దీస్ రిక్వెస్ట్. దే యూస్ టు సపోర్ట్ ద పీపుల్ ఇన్ ఎమర్జెన్సీస్. ఆ హెల్త్ కండిషన్ లో ఉన్నప్పుడు థెల్ బి స్కేర్డ్ యాక్చువల్లీ. ఈ లాస్ట్ ఎమర్జెన్సీలో ఉన్నాము ఎలాగా అని. బట్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి మోరల్ సపోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఇలా మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళకి వచ్చిన రిక్వైర్మెంట్స్ బ్రహ్మ సమాజ్ సైడ్ నుంచి మన వాలంటీర్స్ అందరూ ఉన్నారు. సో ఫుడ్ డ్రైవ్స్ కావచ్చు, మోరల్ గా మనం ఇచ్చే కౌన్సిలింగ్స్ కావచ్చు, వాల్యూ ఎడ్యుకేషన్ కావచ్చు. సో మన బ్రహ్మ సమాజ్ మెంబర్స్ అందరితో కలిసి వీఆర్ ఆల్ డూయింగ్ టుగెదర్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్, మీరు ఎవ్రీ సండే కూడా 9 to 10 ఉపాసన జరుగుతుంది. We can be together, we can exchange our thoughts and work for the society more. So thanks for being here. Thanks everyone. Thank you. Thank you, ma'am. We have come to the end of this session. Let us end this session with vote of thanks. Over to Ajay. Good morning to everyone. We have witnessed another beautiful commemorative program, and it is indeed a great honor and privilege to extend this vote of thanks. On behalf of Hyderabad Deccan Brahma Samaj, I profusely thank our Honorable Chief Guest, Dr. K. Srinivas Garu, for gracing this function and from his busy schedule and delivering a valuable speech on this valuable occasion. And also thank our President, Sri P.H. Kelsen Garu, Sri B. Ravishankar Garu, Sri E. Madan Mohan Garu, Mrs. Josni Elias ma'am for paying and fitting tributes to our leaders through their valuable speeches. I also thank Mrs. Shavya ma'am and her team of volunteers who are doing a commendable work on executing various social activities on behalf of Hyderabad Deccan Brahma Samaj. And I also thank Mr. Bhargav, who has systematically anchored this valuable this commemorative program. I also thank Mr. Sandeep, Mr. Mubin, and Mr. Karthi and Rajadan for helping us in making all these arrangements. Last but not the least, I also thank all the members for attending this function and making this function a grand success. And I also thank our guest of honor, Mrs. Sudha Srinivas Garu, for gracing this occasion. Thank you, ma'am. And I request all the members to have refreshment before leaving our premises. Thank you.